గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి న్యాచురల్ లీవ్స్తో రెమెడీస్ చెప్తారా? అవునమ్మా, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తానమ్మా. చాలామందికి మేము రీసెర్చ్ చేస్తున్నాం. మన ఇంటి చుట్టుపక్కన ఉండేదంతన కిడ్నీ సమస్యలు ఎలా తగ్గించుకోవాలో. మన ఇంటి చుట్టుపక్కన వేప చెట్టు ఉంటుంది, దగ్గరలో రావి చెట్టునే ఉంటుంది. ఇండియా మొత్తంలో 500 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఇది ఒక 3 రావి ఆకులు, 5 వేపాకులు 50 ml వాటర్లో వేసేసుకొని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రోజు 2 సార్లు తాగొచ్చు. అలా తాగని వాళ్ళు 3 రావి ఆకులు, 5 వేపాకులు వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ లాగా టీ లాగా తాగొచ్చు. రోజు 2 సార్లు తీసుకోవచ్చు. ముందు టెస్ట్ చేసుకోండి, తర్వాత 1 మంత్ తర్వాత టెస్ట్ చేస్తే మీకు తగ్గుతుంది. బాడీలో టాక్సిన్ తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, ఎక్సెస్ వాటర్ కూడా తగ్గుతుంది. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది ట్రై చేశారు. మా వెల్నెస్ సెంటర్లో ఇది లక్షల మందికి ట్రై చేశాం. సార్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ చెప్తారా? అవునమ్మా, ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. దీన్ని కొత్తిమీర అంటారు, కొత్తిమీర అంటారు, ధనియాలతో చేస్తారు. ఇది ప్రతి ఇంట్లో దానికి పొయ్యింపులు వేసుకుంటారు. మేము మాత్రము కిడ్నీ పేషెంట్స్కు ఇంత బంచ్ ఒక 1/2 లీటర్ వాటర్లో వేసేసి బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి కిడ్నీ పేషెంట్కి ఇచ్చేస్తే క్రియాటినిన్ తగ్గుతుంది. ఇమ్మీడియట్గా రిజల్ట్ ఒక 1 అవర్లో యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది. నార్మల్ వాళ్ళు కూడా, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ బాగా వస్తుంది. ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొత్తిమీర అనేది రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకు. నేను నా సలహా ప్రేక్షకులకి ఏంటంటే, మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా సాయంకాలం టీ తాగే అలవాటు. ఇంత బంచ్ కొత్తిమీర తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసి 1 గ్లాసు 1/2 గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ డయూరిటిక్ లాగా, న్యాచురల్ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. సార్, మీ వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ గురించి చెప్తూ ఉంటారు కదా, సో అది ఎలా చేస్తారు? అవును, మాకు వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ చాలా పాపులర్. మా పేషెంట్స్ అందరికి ఇస్తాం. కిడ్నీ పేషెంట్స్కు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండేదే ఇదేమో కొత్తిమీర అంటారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొత్తిమీర ఒక బంచ్ తీసుకోవాలి. ఇదేమో పుదీనా మింట్ లీవ్స్ ఒక బంచ్ తీసుకోవాలి. ఇదేమో కరిపత్తా ప్లస్ ఉసిరికాయ ప్లస్ గ్రీన్ యాపిల్ తీసుకుంటే బెటర్, లేకపోతే రెడ్ యాపిల్ అయినా సరే. ప్లస్ ఇంకా వీలుంటే వీట్ గ్రాస్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, మీ షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవచ్చు తినకముందు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కొంచెం ట్రై చేయండి. ఒక 40 ml 50 mlతో ట్రై చేసి మెల్లమెల్లగా పెంచండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మా. సార్, హార్ట్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళు, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి ఎలాంటి జ్యూస్? అవునమ్మా, మేము చాలా రీసెర్చ్ చేసాము. ఒక 100s ఆఫ్ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో. హార్ట్లో బ్లాక్స్ కొంచెం కరిగిపోతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, ప్లస్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది అందరికి తెలుసు, బూడిద గుమ్మడికాయ అంటారు దీన్ని పేటా జ్యూస్ అంటారు. ఇంటి ముందర కడుతుంటారు అంతే. ప్లస్ మేము దాన్ని రీసెర్చ్ చేసాము. ఒక 200 ml జ్యూస్ తీసుకోవాలి, ఒక వారం చూసుకోవాలి. ఒక వారం ఏమో బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఒక వారం ఏమో సొరకాయ జ్యూస్, ఇంకో వారం ఏమో కుకుంబర్ జ్యూస్. 1వ వారం ఏమో బూడిద గుమ్మడికాయ జ్యూస్, 2వ వారం ఏమో సొరకాయ జ్యూస్, 3వ వారం ఏమో కుకుంబర్ జ్యూస్. ఇలా 3 వీక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 వీక్స్ కంటిన్యూ చేయాలి. ఎవరికైతే ప్రాబ్లం కొంచెం ఉందనుకోండి ఒకసారి తీసుకోండి, ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి 2 సార్లు తీసుకోండి, ఇంకా ప్రాబ్లం బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి 3 సార్లు తీసుకోండి, తినక ముందు తీసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంది. ఇమ్మీడియట్గా మీరు టెస్ట్ చేయండి, మీ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి. ఒక 6 వీక్లో రిజల్ట్ ఉంటుంది. సార్, కిడ్నీ పేషెంట్స్ ఏ వెజిటబుల్స్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది? అవును, మా యాక్చువల్గా కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళ మెయిన్ ఫుడ్లో అట్లీస్ట్ ఒక 40% 50% వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉండాలి. 40% ఫుడ్ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వెజిటబుల్స్ కూడా ఎక్కువ కలర్ ఉండాలి. కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వెజిటబుల్స్ బాయిల్ చేసి దాన్ని వాటర్ తీసేసేసేయాలి. ప్లస్ బెస్ట్ ఏంటంటే ఇది క్యాబేజ్ వాడుకోవచ్చు. ప్లస్ మనకు అందరికీ క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అంటారు దీన్ని, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు. కరేలా అనేది చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు. మేమైతే మా సెంటర్లో కరేలా స్టఫింగ్ కూడా చేసేస్తాము, కరేలా జ్యూస్ ఇస్తాము, రకరకాల ఐటమ్ చేస్తాం మా హాస్పిటల్లో. మా హాస్పిటల్లో క్యాంటీన్ ఉంది, 10 చెఫ్స్ ఉంటారు. కరేలాను డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము. క్యారెట్ తీసుకోవచ్చు, కొంచెం బీట్రూట్ తీసుకోవచ్చు, గార్లిక్ తీసుకోవచ్చు, ప్లస్ జింజర్ స్క్రేప్ చేసి తీసుకోవచ్చు, ఆనియన్ తీసుకోవచ్చు. ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి. ఇవన్నీ హై ఫైబర్ ఉంటుంది.
ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్ కూడా తీసేస్తుంది. 60% ఫుడ్ ఉండాలి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.